హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం. ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు అభ్యర్థులందరికీ కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మన హరీష్ అకాడమీ యాప్ నుండి వీక్లీ క్విజ్ కండక్ట్ చేస్తున్నాము. ఇప్పటివరకు చాలామంది అభ్యర్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఎన్ని మార్క్స్ వస్తున్నారో క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని అందులో ఉండే ప్రశ్నల సరళి పట్ల ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇలాంటి సర్వీసెస్ తీసుకొస్తున్నాము. అండ్ రానున్న రోజుల్లో కూడా మన యాప్ నుండి ఏ సబ్జెక్ట్ సంబంధించిన కూడా ఏదైనా వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఎలివేట్ అయితే దానికి సంబంధించిన పీడిఎఫ్సే కానివ్వండి, కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్లు కానివ్వండి, గ్రాండ్ టెస్ట్లు కానివ్వండి, మరిన్ని సర్వీసెస్ని కూడా మన యాప్ ద్వారా ఇవ్వదలుచుకున్నాము. అండ్ గుర్తుంచుకోండి, ప్రస్తుతం ఉన్న విపత్కర సమయంలో రాష్ట్రాన్నే కాదు, దేశాన్నే కాదు, ప్రపంచాన్నే పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి సమయంలో ప్రతి ఒక్క రంగం కూడా స్తంభించిపోయింది. ఇలాంటి సమయంలో విద్యా వ్యవస్థ పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పటికి కూడా పాఠశాలలు తెరుచుకోవట్లేదు, కళాశాలలు కానివ్వండి, కోచింగ్ సెంటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బంద్ అయిపోయినాయి. అయినా కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా సబ్జెక్ట్ని అందుబాటులోకి తీయాలని చెప్పేసి ప్రతిరోజు మేము ముందుంటున్నాము. మీరు అబ్జర్వ్ చేయండి, రాష్ట్రంలో ఎవరు కూడా చేయని ఒక అంశాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. పోటీ పరీక్షల్లో కీలకంగా వహించే, కీలక పాత్ర పోషించే కరెంట్ అఫైర్స్ని ప్రతిరోజు కూడా మేము అన్న సమయానికి మేము ముందు పెడుతున్నాము. సో దీని యొక్క ఉపయోగం అనేది మీరు రానున్న ఎగ్జామ్లో ఖచ్చితంగా చూస్తారు. అండ్ ఇంకొక అంశము, మన యాప్ నుండి రానున్న రోజుల్లో కూడా మరికొన్ని సర్వీసెస్ని ఇవ్వదలుచుకున్నాము. ఇప్పటి వరకు ఎవరైతే యాప్ని ఇన్స్టాల్ చేసుకోలేదో ఒక్కసారి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. హరీష్ అకాడమీని యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మనకి కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాము. యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మనం ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నాము, ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా పోటీ పరీక్షలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి ఇవి ఉపయోగ రీతిలో ఉంటాయని చెప్పేసి చూడండి. ఆల్రెడీ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారు ఒకసారి ఈ క్విజ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, మనం ఇస్తున్న సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి చూడండి. అండ్ గుర్తుంచుకోండి, ఎలాంటి ఆశించడం లేకుండా మేము కూడా ఆశించట్లేదు. ప్రతిరోజు ఫ్రీ సర్వీస్ అనేది ఇస్తున్నాం వీడియోస్ ద్వారా. సో మేము కోరుకునేది ఒక్కటే, మేము ఇచ్చే సర్వీసెస్కి ఫీడ్బ్యాక్ అనేది ఇంపార్టెంట్. మా యాప్ నుండి ఇచ్చే సర్వీసెస్ కానివ్వండి, మేము ఇచ్చే వీడియోలు, యూట్యూబ్ నుండి ఇచ్చే వీడియోలకు కానివ్వండి, ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇంపార్టెంట్. ఏ రకంగా అభ్యర్థికి ఉపయోగపడుతున్నాయి, ఈ ఫీడ్బ్యాక్కి సంబంధించి ఒక్క రివ్యూ మాకు ఇవ్వండి. ఎందుకంటే మీకు ఈ యాప్కి సంబంధించి కింద రివ్యూ ఫోల్డర్ ఉంటుంది, మీకు స్టార్స్ అనేవి ఉంటాయి. సో మీకు నచ్చితే ఒకసారి 5 స్టార్ ఇవ్వండి. మరియు దాంతోపాటు మీకు ఏదైనా ఇంకా నెసెసిటీస్ ఉన్నా కూడా, మీకు ఎలాంటి సర్వీసెస్ కావాలో మీ ఫీడ్బ్యాక్ కూడా రాయండి. ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం. మ్యాక్సిమంగా చాలా మంది అభ్యర్థులు అడిగారు ఇటీవల కాలంలో, సార్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉన్నాయి అండ్ పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేయండి అంటే అతి త్వరలో మీకు పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి మీరు అడిగా ఉన్నాం. జస్ట్ ఈ వీక్ ఆర్ 10 డేస్లో మీకు పీడిఎఫ్ రూపంలో కూడా మీకు అందుబాటులోకి వస్తాము. మీకు టెలిగ్రామ్ సర్వీసెస్ కానివ్వండి, మరియు మన యూట్యూబ్ నుండి కానివ్వండి, యాప్ నుండి మ్యాక్సిమం సేవలు మీకు చేస్తాము. సో ఒక్కసారి మాకు కావలసిన ప్రోత్సాహం ఏంటంటే, మేము ఎలాంటి మనీ అని మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మాకు మీరు ఇచ్చే ప్రోత్సాహం, మీరు ఇచ్చే ర్యాంకింగ్ మాత్రమే, మీరు ఇచ్చే స్టార్స్ మాత్రమే. సో ఈ రకంగా మీ యొక్క కామెంట్స్, మీ యొక్క ప్రోత్సాహం అనేది మేము పరిగణలోకి తీసుకొని రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసెస్ చేసే ఉద్దేశంతో మీకు దీనికి సంబంధించిన సమాచారాన్ని ఈరోజు నోట్ చేయడం జరుగుతుంది. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మేము ఇస్తున్న సర్వీసెసే కానివ్వండి, లేదా మా సబ్జెక్టే కానివ్వండి, మా కోర్సెసే కానివ్వండి, అవన్నీ ఒకసారి చూడండి. అండ్ మేము ఇచ్చే ఫ్రీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మీరు కంపేర్ చేసుకోండి, రాష్ట్రంలో ఎవరెవరు ఏ రకంగా ఇస్తున్నారని చెప్పేసి. ఇప్పటి వరకు కరోనా సమయంలో ప్రతిరోజు ప్రతి అభ్యర్థికి అందుబాటులో ఉన్న ఏకైక సంస్థ మాదని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము ఇస్తున్న సర్వీసెస్ జెన్యూన్గా ఉన్నప్పుడు మేము ఎక్కడైనా కూడా ఎలాంటి సమాధానమే చెప్పుకోవచ్చు. సో ఒక్కసారి మన యాప్ నుండి కూడా ఇచ్చే సర్వీసెస్ని మీరు వినియోగించుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ ఏంటో చూద్దాం. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ రైల్వేస్కి సంబంధించిన అంశం. ప్రస్తుతం కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ఈరోజు ఒక కీలక ప్రకటన చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. అండ్ అభ్యర్థులు గుర్తుంచుకోండి, రానున్న పోటీ పరీక్షలు ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ కానివ్వండి, రైల్వే సంబంధిత పరీక్ష ఏదైనా కూడా కొన్ని చిన్న చిన్న అంశాల నుండి కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. ఎగ్జాంపుల్, ప్రస్తుతం కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరు, ఇటీవల మరణించిన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి ఎవరు, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. సురేష్ అంగడి గారు, ఇటీవల మనం చాలాసార్లు తన పేరును ప్రస్తావించాము. సో ఇలాంటి చిన్న చిన్న అంశాలను కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఖచ్చితంగా మనకు ప్రశ్నల రూపంలో దర్శనం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈరోజు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ఒక కీలక ప్రకటన చేశారు. అదేంటంటే, రానున్న రోజుల్లో భారతదేశంలో ఉన్న ప్రతి రైల్వే స్టేషన్లో కూడా మట్టి పాత్రల వినియోగాన్ని పెంచబోతున్నారంట. మట్టి పాత్రల వినియోగం
ఎందుకు? ఎగ్జాంపుల్ చూడండి, మనం ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వెళ్ళినా, సో రైళ్లలో ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ప్రయాణించినా కూడా ఎగ్జాంపుల్ ఒక టీ కొనుగోలు చేసామనుకోండి, ఛాయ్ కొంటామనుకోండి, ఆ ఛాయ్ అమ్మే అతను ఒక గ్లాసులో పోసిస్తాడు. ఆ గ్లాసు ప్లాస్టిక్ గ్లాస్ అయినా అయి ఉంటుంది, పేపర్ గ్లాస్ అయినా అయి ఉంటుంది, పేపర్ కప్ అయినా అయి ఉంటుంది. సో ఇలాంటి వాటి ద్వారా మనము టీని సేవిస్తే మన శరీరంలోకి చాలా కార్సినోజెనిక్ ఏజెంట్స్ ప్రవేశిస్తాయి, మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయి, క్యాన్సర్ కూడా కారకమవుతుంది. సో అలా కార్సినోజెనిక్ అనే పదం ఎక్కడున్నా గుర్తుంచుకోండి, క్యాన్సర్ కారకాలు అన్నట్టు. సో అలా కంటికి కనిపించని రసాయనాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఎందుకంటే పేపర్ కప్స్ ఉంటాయి, అందులో కొన్ని కెమికల్స్ పూత వేస్తారు. అలా ప్లాస్టిక్ ఈరోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న భయానక సమస్య ప్లాస్టిక్ పొల్యూషన్. ప్రపంచంలోని చాలా దేశాలు, అగ్రగామి దేశాలే కాదు, పేద దేశాలే కానివ్వండి, ఏ దేశమైనా కూడా ఈరోజు ప్లాస్టిక్ వినియోగాన్ని మ్యాక్సిమం తగ్గిస్తున్నాయి. ఎందుకంటే ఈజీగా డీకంపోజ్ అవ్వవని కానీ, లేకపోతే ప్లాస్టిక్ పొల్యూషన్ మిగులుస్తున్నాయి ఈరోజు. అలాంటి ప్లాస్టిక్తో పాటు సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ ఐటమ్స్ అంటే ఏంటంటే ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నట్టు. అలా పేపర్, మనకి ప్లాస్టిక్ ప్లేట్స్ కానివ్వండి, ప్లాస్టిక్ గ్లాసెస్ కానివ్వండి, ఇలాంటి వాటిని చాలా దేశాలు నిషేధిస్తున్నాయి. ఎగ్జాంపుల్ భారతదేశం కూడా చూడండి, గడిచిన సంవత్సరంలో దాదాపు 6 రకాల సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ ఐటమ్స్ ని దేశంలో ఎక్కడ కూడా వాడకూడదని చెప్పేసి నిషేధాజ్ఞలు జారీ చేసింది. అలా సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ ప్లేట్స్ కానివ్వండి, ప్లాస్టిక్ గ్లాసెస్ కానివ్వండి, మనం ఫంక్షన్లో ఎక్కువ చూస్తాము, అలాంటివి వాడకూడదని చెప్పేసి. సో అలాంటివి ప్రస్తుతం భారత రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయి, ఇండియాలో ఉన్న రైల్వే స్టేషన్స్ ఉంటాయి కదా, అక్కడ విపరీతంగా ప్రయాణికులు తరచూ ప్రయాణం చేస్తూ ఉంటారు. అలా ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఉంటాయి, జనాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో అలా ఆ ప్రాంతాల్లో ఈ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ అవుతుంది, పేపర్ కప్స్ వినియోగం ఎక్కువ అవుతుంది. వాటి స్థానంలో మట్టితో చేసిన పాత్రలు, మట్టితో చేసిన గ్లాసెస్ ని వినియోగంలోకి తీసుకొస్తాం. దేశవ్యాప్తంగా ప్రతి రైల్వే స్టేషన్లో కూడా అతి త్వరలో మట్టి పాత్రల వినియోగాన్ని చూడబోతున్నాం అని చెప్పేసి ఈరోజు ఒక కీలక ప్రకటన చేశారు. సో ఇలా మట్టి పాత్రల వినియోగాన్ని తీసుకువచ్చేసరికి 2 లాభాలు ఉంటాయి మనకి. ఒకటి, ఉపాధి సమస్య తీరుతుంది. మరొకటి, స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన మట్టి పాత్రలను వినియోగంలోకి తీసుకువస్తే పర్యావరణ సమస్యలను కూడా మనం తగ్గించిన వారి అవుతాము. ఈరోజు చాలా వరకు పొల్యూషన్ కానివ్వండి, లేదా ఎమిషన్స్ కానివ్వండి, ఇవి చాలా వరకు మనకి ఇస్తున్న ఛాలెంజెస్. వాటిని ఏ రకంగా తగ్గించాలని చెప్పేసి ప్రభుత్వాలు రకరకాల కార్యాచరణ తీసుకొస్తున్నాయి. అలా కాలుష్య కారకాలను తగ్గించే ఎలాంటి అంశాన్నైనా కూడా మనం ప్రోత్సహించాలి. సో అలా పర్యావరణ సమస్యగా ఈరోజు ప్లాస్టిక్ ఉంది కాబట్టి వాటిని తగ్గించే వరకు మనం ఎకో ఫ్రెండ్లీ వస్తువులను తీసుకొస్తున్నాం అన్నట్టు. అండ్ ఉపాధి అవకాశాలు ఎట్లా ప్రొవైడ్ చేస్తామంటే, ఎగ్జాంపుల్ చూడండి, మీకు గడిచిన 2 నుండి 3 నెలల్లో ఆల్మోస్ట్ ఒక 5 to 6 టైమ్స్ ఒక పథకం గురించి చెప్పాను, కుమార్ సశక్తికరణ్ యోజన. కుమార్ సశక్తికరణ్ యోజన అనగానే ఒక సంస్థ గుర్తుకు రావాలి మనకు, కేవీఐసి వారు కుమార్ సశక్తికరణ్ యోజన పథకం కింద దాదాపు 2 చారిత్రక పట్టణాలను కూడా పేర్కొన్నాను ఇటీవల. ఎగ్జాంపుల్ పోఖ్రాన్ ఒకసారి చెప్పాను, మరియు వారణాసి చారిత్రక పట్టణాలు, ఇవి 2 కూడా. ఈ 2 సిటీస్ల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాను. ఇక్కడ ఉండే కుమ్మరి వారు ఎవరైతే ఉంటారో, మట్టి పాత్రలను తయారు చేస్తూ ఉపాధి పొందుతున్న వారు ఎవరైతే ఉంటారో వారి కోసము ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వీల్స్ ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసింది కేవీఐసి సంస్థ కుమార్ సశక్తికరణ్ యోజన ప్రోగ్రాం ద్వారా. అలా మహారాష్ట్రలో చాలా ప్రాంతాల గురించి చెప్పాను మీకు. అలా కుమార్ సశక్తికరణ్ యోజన గుర్తుంచుకోండి. అలా మట్టి పాత్రలు తయారు చేస్తారు కదా, వారికి సంబంధించిన పథకం. వారి కోసం ఎలక్ట్రిక్ వీల్స్ ఇస్తున్నారంటే ఏంటి, వాటి యొక్క ఉత్పత్తిని పెంచాలి. ఈరోజు విద్యుత్ ఆధారంగా ఉత్పత్తిని పెంచే ప్రక్రియ చేపడుతున్నారు. అలా మట్టి పాత్రల వినియోగం ద్వారా ఉపాధి ఎలా పెరుగుతుంది మరి అంటే, ఎగ్జాంపుల్ ఈరోజు భారత ప్రభుత్వం తరచూ ఇస్తున్న ఒక నినాదం ఏంటంటే వోకల్ ఫర్ లోకల్. అంటే స్వదేశీ పరిజ్ఞానం ద్వారా మన స్వదేశీ ఉత్పత్తులకి ఆదరణ పెంచాలి, స్వదేశీ యాప్స్కి ఆదరణ పెంచాలి. ఎందుకంటే ప్రస్తుతం చైనాతో ఉన్న సమస్యలను మనం దృష్టిలో ఉంచుకుంటున్నాం. వారికి సంబంధించిన యాప్లను నిషేధిస్తున్నాం, వారికి సంబంధించిన ఇంపోర్ట్స్ని కూడా నిషేధిస్తున్నాం. అలాంటి స్థానంలో మన స్వదేశీ ఉత్పత్తులకు ఆదరణ పెంచాలి. అందుకోసం భారత ప్రభుత్వం కూడా చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, స్వదేశీ వస్తువులకి లేదా స్వదేశీ ఉత్పత్తికి మార్కెటింగ్ పెంచాలి అంటే విదేశీ దిగుమతుల పైన ఆంక్షలు కానీ నిషేధాజ్ఞలు కానీ వేయాలి. ఎందుకంటే విదేశాల నుండి ఇంపోర్ట్స్ వస్తున్నాయి అనుకోండి, ఈరోజు దిగుమతులు వస్తున్నాయి అనుకోండి, ప్రజలకి అవైలబుల్ ఉన్నప్పుడు వాటిని కొంటారు. అలా రేట్ని చూసి కానివ్వండి, క్వాలిటీ చూసి కానివ్వండి. అలా విదేశీ దిగుమతులపై ఆంక్షలు లేదా వాటిని నిషేధించామనుకోండి, ప్రజలకు ఆల్టర్నేట్ లేనప్పుడు మన దగ్గర ఉత్పత్తి అయ్యే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని విపరీతంగా కొంటారు. అలా మార్కెటింగ్ సౌకర్యాలు అనేది ఇంపార్టెంట్. అలా మార్కెటింగ్ ఆదరణ కల్పించాలంటే విదేశీ దిగుమతులపైన నిషేధాలు వేయాలి. అలా
అలా ఈరోజు ఈ మట్టి పాత్రలు ఏవైతే ఉంటాయో, మట్టితో చేసిన గ్లాసెస్ కానివ్వండి, మట్టితో చేసిన ప్లేట్స్ కానివ్వండి, రైల్వే స్టేషన్లోకి వినియోగం తెస్తే ఏమవుతుంది, వాటికి డిమాండ్ అనేది పెరుగుతుంది. ఆటోమేటిక్గా వీటిని తయారు చేస్తున్న వారు, వీటి ఉత్పత్తి చేసేవారు ఎవరికైతే ఉంటారో వారికి ఉపాధి కూడా కల్పించిన వారి అవుతాము. అండ్ స్వదేశీ పరిజ్ఞానం అంటున్నాను, ఈ మట్టి పాత్రల వినియోగం అనేది ఈ రోజు మనం నేర్చుకుంది కాదు. మనకు చరిత్ర చెప్తోంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానివ్వండి, చరిత్ర కాలం నుండి కూడా మట్టి పాత్రల వినియోగం చూస్తున్నాం. మట్టి కుండల్లో కానివ్వండి, వాటర్ స్టోరేజ్ చేయడం కానీ, మట్టి పాత్రలో వంట వండుకోవడం కానివ్వండి, ఇలాంటివి ఉంటాయి. అలా స్వదేశీ పరిజ్ఞానము మరియు ఉపాధి పెరుగుతుంది, ఎందుకంటే వీటికి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి. ఎట్ ద సేమ్ టైం పర్యావరణ సమస్యలను కూడా ఈరోజు తగ్గించిన వారం అవుతుందని చెప్పేసి మట్టి పాత్రల వినియోగాన్ని అతి త్వరలో విత్ ఇన్ 2 years లో దేశవ్యాప్తంగా కూడా అమల్లోకి తెస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఇంకొక అంశాన్ని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఒక 400 రైల్వే స్టేషన్లలో ఈ మట్టి పాత్రల వినియోగం ఉంది, కానీ 100% వినియోగం లేదు. సో కొన్ని రైల్వే స్టేషన్లు అప్పుడప్పుడు కనబడతా ఉంటాయి. ముఖ్యంగా ఎవరైనా అభ్యర్థులు మీరు చూడండి, గుజరాత్ కానీ రాజస్థాన్ కానివ్వండి, రైలు ప్రయాణం చేసినప్పుడు ఒక రైల్వే స్టేషన్ లాగండి, ఒక టీ కొనండి. అక్కడ వాళ్ళు టీ ఎందులో పోస్తారంటే మట్టి పాత్రలో పోస్తారు. కుల్హాడ్ అంటారు, కుల్హాడ్. సో కుల్హాడ్ అంటారు మట్టి పాత్రను. కుల్హాడ్ అనే పదం ఎక్కడున్నా కూడా మట్టితో చేసిన పాత్రలు అన్నట్టు. సో కుల్హాడ్లో పోషిస్తారు. అలాంటి మట్టి పాత్రల వినియోగం ప్రస్తుతం భారతదేశంలో వెస్టర్న్ సెక్టార్లో ఉంది. గుజరాత్ కానీ రాజస్థాన్ కానివ్వండి, కొన్ని ఉత్తర భారతదేశం ప్రాంతాలు, ఎగ్జాంపుల్ వారణాసిలో కానివ్వండి, ఇక్కడ మట్టి పాత్రల వినియోగం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వినియోగాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పేసి మట్టి పాత్రల వినియోగము ప్రతి రైల్వే స్టేషన్లో అతి త్వరలో మనం చూడబోతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ రీఫార్మ్. అలా దీన్ని తీసుకొచ్చేసరికి ఏంటంటే ప్లాస్టిక్ ని తగ్గించిన వారం అవుతాము, ఉపాధిని కల్పించిన వారం అవుతాము, పర్యావరణ సమస్యలను కూడా ఈరోజు చాలా ఛాలెంజెస్ ని కూడా మనం పరిష్కారం వెతికిన వారం అవుతాం. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ పేర్కొన్నారు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు. అదేంటంటే గడిచిన 6 సంవత్సరాలలో 2014 సంవత్సరం నుండి 2020 సంవత్సరం యాజ్ ఆన్ టుడే అంటే ఏంటి, ఆటోమేటిక్గా 2014 అనగానే మనకు గుర్తుకు రావాల్సింది మోడీ ప్రభుత్వం. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, ఎన్డీఏ బీజేపీ అధికారంలో ఉంది. సో అలాంటి ఎన్డీఏ కూటమి 2014లో కేంద్ర ప్రభుత్వము అలా ఏర్పాటు చేయడం జరిగింది, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతకంటే ముందు ఎవరున్నారు, మనకు యూపీఏ 10 సంవత్సరాలు ఉన్నారు. సో అలా ఈ గడిచిన 6 సంవత్సరాలు ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వేస్ లో చాలా సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. అందులో భాగంగా ఒక అంశాన్ని చెప్పారు, రైల్వే ఎలక్ట్రిఫికేషన్. ఈ గడిచిన 6 సంవత్సరాలలో రైల్వేలో జరిగిన విద్యుదీకరణ, రైల్వే ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రాము దాదాపు 18,023 కిలోమీటర్లలో పూర్తి చేశామని చెప్పారు. రైల్వే ఎలక్ట్రిఫికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. రైల్వే విద్యుదీకరణ కార్యక్రమాలను ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తోంది. అలాంటి రైల్వే ఎలక్ట్రిఫికేషన్ ని 18,023 కిలోమీటర్లు కేంద్ర ప్రభుత్వం జస్ట్ గడిచిన 6 సంవత్సరాల్లో కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేము కంప్లీట్ చేశామని చెప్పారు. 18,023 కిలోమీటర్ల రైల్వే ట్రాక్స్ వెంట ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తయ్యాయి. అండ్ దీన్ని గడిచిన 6 సంవత్సరాలతో పోల్చారు. ఈ 6 సంవత్సరాలను అంతకుముందున్న 6 సంవత్సరాలతో పోల్చారు. అంతకుముందున్న 6 సంవత్సరాలు అంటే ఏంటి, మనకు యూపీ అధికారంలో ఉంది, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 2008 నుండి 2014 అంటే గడిచిన 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల కంటే ముందు 6 సంవత్సరాలు ఏంటి, 2008 నుండి 2014 మధ్యలో గడిచిన ప్రభుత్వం చేసిన ఎలక్ట్రిఫికేషన్ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటితో కంపేర్ చేస్తే 371% మా ప్రభుత్వము పనితీరును ఎక్కువగా చేసింది, ఎలక్ట్రిఫికేషన్ కార్యక్రమాలు పూర్తి చేసింది. అతి త్వరలో విత్ ఇన్ 1 or 2 years లో భారతదేశంలో టోటల్ గా ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ రైల్వేస్ చేస్తామని చెప్పారు. ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ రైల్వేస్ అంటే ఏం లేదు, ఒకప్పుడు మనం రైళ్లను చూసేవారం, బొగ్గు ద్వారా ఇంధనంగా మండించి రైల్వేలు నడిపేవారు. ఆ తర్వాత వాటి స్థానంలో డీజిల్ ఇంధనాలను చూస్తున్నాం. సో అలా రైల్వే ఇంజన్లో మనము డీజిల్ పోస్తారు. సో అలా ప్రస్తుతం డీజిల్ వాహనాలపైనే ఆంక్షలు విధిస్తున్నాం. అండ్ అత్యధికంగా భారతదేశంలో ప్రయాణించే ప్రయాణికులు రైల్వే ప్రయాణాన్ని ఎంచుకుంటారు. అలాంటి రైల్వే ప్రయాణంలో డీజిల్ కన్సంప్షన్ పెరిగింది అంటే మనకు పొల్యూషన్ ఎమిషన్స్ అనేవి పెరుగుతున్నాయి, కాలుష్యోద్గారాలు పెంచిన వారం అవుతున్నాం. అలాంటి డీజిల్ వాడకాన్ని తగ్గించేసేసి ఇందులో డీజిల్ వినియోగం లేకుండా మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్లో చూడండి, పైన వైర్లు ఉంటాయి, ఎలక్ట్రిక్ వైర్స్ ఉంటాయి. అలాంటి ఎలక్ట్రిక్ వైర్లను భారతదేశంలో ఉన్న ప్రతి ట్రాక్ వెంబడి కూడా కంప్లీట్ చేసేస్తే ఏమవుతుంది అంటే విద్యుత్ ద్వారా ట్రైన్స్ ని నడిపిన వారం అవుతాము అని చెప్పేసి దేశవ్యాప్తంగా టోటల్ ట్రాక్స్ అన్నిటిని కూడా ఎలక్ట్రిఫై చేసేస్తాము. అలా విద్యుత్ లైన్లతో నింపేసేస్తాము. సో విద్యుత్ ద్వారా రైళ్లు నడపడానికి మా మొదటి ప్రిఫరెన్స్ ఉంటుందని చెప్పేసి, ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి ఈరోజు
ఒక అంశాన్ని ప్రస్తావించారు. అలా గడిచిన 6 సంవత్సరాల్లో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ లేదా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిఫికేషన్ కార్యక్రమాన్ని ఎన్ని కిలోమీటర్ల వెంట పూర్తి చేసింది అంటే 18,023 కిలోమీటర్లు పూర్తి చేసింది. గడిచిన 6 సంవత్సరాలతో పోలిస్తే 371% మోర్. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో అలా ఎలక్ట్రిఫికేషన్ సంబంధిత ఒక అంశం వార్తలు నిలిచింది, మరియు మట్టి పాత్రల వినియోగంతో రైల్వే శాఖ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ అంశం ఈరోజు తమిళనాడు వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. సౌత్ మన భారతదేశంలో దక్షిణ రాష్ట్రం తమిళనాడు. ఇటీవల తరచూ వార్తలు చూస్తున్నాం. తమిళనాడు అనగానే మనకు గుర్తుకు రావాల్సింది మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. తమిళనాడు అనగానే తయారీ రంగం పైన విపరీతంగా ఆధారపడి ఉంటుంది. అందుకే చూడండి, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని అమలు చేసే ముందు జీఎస్టీకి సంబంధించి చట్టసభలో చర్చ జరుగుతున్నప్పుడు కూడా తమిళనాడు అడ్డుకాలు పెట్టింది. ఎందుకంటే జీఎస్టీని మేము ఎంత మాత్రం సపోర్ట్ చేయమని చెప్పేసి మద్దతు కూడా పలకలేదు. ఎందుకంటే తయారీ రంగం పైన ఆధారపడి ఉన్న తమిళనాడుకు నష్టం జరుగుతుందని చెప్పేసి. మరి ఇటీవల కాలంలో చూడండి, చాలా వరకు కొత్త పాలసీస్, ఇండస్ట్రీస్ పాలసీస్ కానివ్వండి, తమిళనాడు ప్రభుత్వం తరచూ వార్తలు నిలుస్తోంది. ఇటీవల విపత్తు సంబంధిత యాప్ విషయంలో తమిళనాడు గురించి చెప్పాను. తీ అనే ఒక మొబైల్ యాప్ అని చెప్పేసి ప్రస్తుతం ఉన్న విపత్తులు ఏవైతే ఉంటాయో, తుఫాన్లు కానివ్వండి, ప్రభుత్వానికి సమాచారాన్ని సేకరించాలని చెప్పేసి. సో అలా తమిళనాడు రాష్ట్రం ఈరోజు వార్తలు నిలిచింది సిడ్బీతో ఒప్పందం విషయంలో. మోస్ట్ ఇంపార్టెంట్. సిడ్బీ అనగానే గుర్తుకు తెచ్చుకోండి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇటీవల సిడ్బీ గురించి ఒక 15 నుండి 20 టైమ్స్, 15 to 20 టైమ్స్ సిడ్బీ గురించే చెప్పాను. ఏ ప్రోగ్రాంలో భాగంగా అంటే పిఎం స్వనిధి. ఇటీవల తరచూ పిఎం స్వనిధి వార్తలు నిలిచింది. జస్ట్ 2 days బ్యాక్ కూడా చెప్పాను, తెలంగాణ ఇటీవల పిఎం స్వనిధి రుణాల్లో టాప్ ప్లేస్ లో ఉందని చెప్పేసి. సో పిఎం స్వనిధి, ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి. అలా చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో, వీధి వ్యాపారులు, స్ట్రీట్ వెండర్స్ కోసం ఇచ్చే రుణాల కోసము సిడ్బీ బ్యాంకు మరియు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ కలిసి పనిచేస్తున్నాయి. సో సిడ్బీ అనే పదం వచ్చినప్పుడల్లా మనకు పిఎం స్వనిధి గురించి చూసాము. ఈరోజు సిడ్బీ పేరులో ఉంది స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంటే పరిశ్రమల కోసం ప్రత్యేక రుణాలు ఇస్తారు. సో అలాంటి సిడ్బీ ఈరోజు తమిళనాడు రాష్ట్రంతో ఒక ఒప్పందం చేసుకుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంఎస్ఎంఈ సెక్టార్ని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో. ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు. భారతదేశంలోని పరిశ్రమ రంగాన్ని కనుక చూస్తే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద టోటల్ ఎంప్లాయ్మెంట్ డిపెండ్స్ ఆన్ ఎంఎస్ఎంఈ. సో లార్జ్ సెక్టార్స్, లార్జ్ పరిశ్రమలు ఉంటాయి, పెద్ద బిగ్గర్ పరిశ్రమలు ఉంటాయి. అలా పెద్ద పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు అనేవి చాలా ఉంటాయి. కానీ భారతదేశంలో ఉన్న సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో దాదాపు 80% ఆఫ్ ద పరిశ్రమ రంగం ఏదైతే ఉంటుందో, పరిశ్రమ రంగంలో 80% ఎంప్లాయ్మెంట్ ఈ రంగం పైన ఆధారపడి ఉంటుంది, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు. అందుకోసం ఇటీవల చూడండి, కేంద్ర ప్రభుత్వము కరోనా లాక్డౌన్ తర్వాత దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను మరొకసారి గాడిన పెట్టాలని చెప్పేసి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఒక స్పెషల్ ప్యాకేజ్ రిలీజ్ చేసింది. సో అలా సెల్ఫ్ రిలయంట్గా మరొకసారి ముందుకు రావాలి దేశమంతా అని చెప్పేసి అలా 20 లక్షల కోట్ల రూపాయలలో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈ సెక్టార్కి రుణాల కోసమే కేటాయించారు. అలా సులభతర రుణాలు ఇస్తామని చెప్పేసి ఎంఎస్ఎంఈ సెక్టార్ బాగా ఇబ్బంది పడింది, మరియు అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. పరిశ్రమ రంగంలోనే దాదాపు 80% దీనిపైన డిపెండ్ అవుతున్నారు. కాబట్టి వీరిని మరొకసారి గాడిన పెట్టాలని చెప్పేసి సులభతర రుణాల కోసం 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా ఎంఎస్ఎంఈకి సంబంధించి ఇటీవల చాలా రిఫార్మ్స్ తెచ్చారు, ఉద్యమం అని చెప్పేసి చాలా అంశాలు. అలాంటి ఎంఎస్ఎంఈలు తమిళనాడులో చాలా ఉంటాయి. అలా తమిళనాడులో ఎంఎస్ఎంఈ, నూతన ఎంఎస్ఎంఈల ఏర్పాటు కోసము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో, ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటికి టెక్నాలజీ సపోర్ట్ కానివ్వండి, మరొకసారి రుణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాల కోసం సిడ్బీ తమిళనాడు ఈరోజు ఒక ఒప్పందం చేసుకున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్, రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈలను అభివృద్ధి చేయడానికి, నూతన ఎంఎస్సీలను నిర్మించడానికి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటికి రుణాలు, సులభతర రుణాలు ఇవ్వడానికి. ఇందుకోసం ప్రతి జోన్లో కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్లను ఏర్పాటు చేస్తారట సిడ్బీ బ్యాంక్ వారు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ అంటే ఏంటి? సో ఎంఎస్ఎంఈ అనే ఉద్దేశంతో వారు అక్కడ ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి ఎవరైనా ఎంఎస్ఎంఈ స్థాపించాలనుకున్నారనుకోండి, ఒక జోన్ పరిధిలో స్థాపించాలనుకుంటే వారికి కావాల్సిన గైడ్లైన్స్ కానివ్వండి, అప్రోచ్ కానివ్వండి, ప్లాంట్ లొకేషన్ సంబంధిత గైడ్లైన్స్ ఇవ్వడం కానివ్వండి, సో దీనిపైన టోటల్గా గైడెన్స్ ఇస్తారు. అలా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో సిడ్బీ
తమిళనాడు ఇటీవల ఏ అంశం విషయంలో ఒప్పందం చేసుకున్నారు అంటారు, లేదా సిడ్బీ ఇటీవల ఏ రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుంది అంటారు. తమిళనాడుతో పాటు ఈరోజు మరొక రాష్ట్రం ఇంకొక రాష్ట్రంతో కూడా సిడ్బీ ఒప్పందం చేసుకుంది. ఉత్తరాఖండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది ఉత్తరాఖండ్. ఖచ్చితంగా స్పెషల్ కాన్సన్ట్రేషన్ వేయండి ఉత్తరాఖండ్ పైన, అస్సాం రాష్ట్రం పైన. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు అడుగుతారు. సో ఉత్తరాఖండ్ రాష్ట్రంతో కూడా ఒక ఎంఓయు కుదుర్చుకుంది ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈల అభివృద్ధి కార్యక్రమాల కోసం. ఇది ఒకటి యాడ్ చేసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ రోజు సిడ్బీ 2 రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుంది. ఆయా రాష్ట్రాల్లో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి సులభతర రుణాలు కానివ్వండి, టెక్నాలజీ సపోర్ట్ కానివ్వండి, వారి కోసం అక్కడ ఆ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో వార్తలు నిలిచింది. అలా ఒక్కొక్క జోన్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తారంట. సో ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, నేరే ఎగ్జామ్లో బిట్టి అడుగుతారు. అండ్ ఆల్మోస్ట్ 2 months బ్యాక్ ఇంకొక రాష్ట్రం వార్తలు నిలిచింది, సిడ్బీ మహారాష్ట్ర ఒప్పందం అని చూసాము. సో అలా తరచూ ఏదో ఒక రాష్ట్రంతో వార్తలు నిలుస్తూ ఉంటాం మనం, కానీ ఈరోజు సిడ్బీ 2 రాష్ట్రాలతో వార్తలు నిలిచింది. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి సరిపోతుంది. సిడ్బీ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు, లక్నో అంటే ఇక్కడ యూపీ. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న రాష్ట్రం యూపీ. ఆర్డినెన్స్ లవ్ జిహాద్ అని చెప్పాం కదా. సో యూపీ రాష్ట్రంలో ఉన్న లక్నో హెడ్ క్వార్టర్గా సిడ్బీ పనిచేస్తుంది. సో అలా పరిశ్రమ రంగానికి సంబంధించి రుణాల విషయంలో అత్యున్నత బ్యాంక్, చాలా అద్భుతమైన బ్యాంక్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఇందాక మీకు చెప్పాను సిడ్బీ హెడ్ క్వార్టర్ లక్నో అన్నాను, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరొక అంశం వార్తలు నిలిచింది, ప్లాస్టిక్ అచ్చులతో నిర్మితమవుతున్న తొలి రహదారి. ప్లాస్టిక్ అచ్చులతో, సో ప్లాస్టిక్ వేస్ట్తో నిర్మితమవుతున్న తొలి రహదారి వార్తలు నిలిచింది ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా ప్రాంతంలో. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ గుర్తుంచుకోండి, ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న భయానక సమస్య ప్లాస్టిక్ అంటున్నాను, ప్లాస్టిక్ పొల్యూషన్ అంటున్నాను. అలాంటి ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్లాస్టిక్ వేస్ట్ అనేవి మన భవిష్యత్తుకు ఎలాంటి సమస్యలు సృష్టించకూడదని చెప్పేసి ప్రపంచంలోని చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా ప్లాస్టిక్, మనం వాడి పారేసిన ప్లాస్టిక్ ఉంటాయి కదా, ఆ ప్లాస్టిక్ సేకరణ పైన నిమగ్నమయ్యాయి. అంతేందుకు భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలోని ఒక స్కూల్ గురించి దాదాపు మీకు 4 రోజుల కింద చెప్పాను. ఒక స్కూల్ యాజమాన్యము చిన్నతనం నుండే పిల్లలకు ప్లాస్టిక్ పైన అవగాహనను కల్పించాలి, ప్లాస్టిక్ వేస్ట్ పైన అవగాహన కల్పించాలి, వాటి యొక్క దుష్పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పేసి చిన్నతనంలోనే తెలియాలని చెప్పేసి స్కూల్ యాజమాన్యం పిల్లల నుండి ఎలాంటి ఫీజులు వసూలు చేస్తలేదు. ఏం చేస్తారు, వారు నివసించే ప్రాంతాలు ఉంటాయి కదా, పిల్లలు నివసించే ప్రాంతాలు, స్కూల్ పిల్లలు నివసించే ప్రాంతాలు, అలా వారి ఇంటికి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ప్లాస్టిక్ వేస్ట్ కనబడ్డా, ప్లాస్టిక్ కవర్లు కనబడ్డా కూడా వారు సేకరించాలి. ఆ సేకరించిన ప్లాస్టిక్ కవర్లైనా ప్లాస్టిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో స్కూల్ యాజమాన్యానికి ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకు ఫీజు అనేది ఎలాంటిది వసూలు చేయరు. సో అలా చిన్నతనం నుండే ప్లాస్టిక్ అవగాహన కార్యక్రమాలతో వార్తలు ఇచ్చిన అస్సాం రాష్ట్రంలో ఒక స్కూల్ కానివ్వండి, మంచి చర్య. మరి ఇటీవల ఇంకొక రాష్ట్రం గురించి చెప్పాను మీకు, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలోని పౌరులు ప్రజలందరినీ కూడా ప్లాస్టిక్ వేస్ట్ సేకరణ విషయంలో అందరినీ కూడా భాగస్వాములు చేయాలని చెప్పేసి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే ఈరోజు మనం వాడి పారేసే ప్లాస్టిక్ భూమిపైన ఉందనుకోండి, కొంతకాలం తర్వాత అది భూమి లోపలికి ప్రవేశిస్తుంది. వర్షం ద్వారా పడే నీరు ఏదైతే ఉంటుందో అది భూమి లోపలికి ఇంకి మనకు భూగర్భ జల సమస్యలు కూడా సృష్టిస్తుంది. అలాంటి ప్లాస్టిక్ని వెంటనే సేకరించాలి, సేకరించి వాటిని రీసైకిల్ చేయాలి, రీసైక్లింగ్ చేసి ఏదో ఒక పునర్వినియోగంలోకి తీసుకురావాలి. రోడ్డు నిర్మించడం కానివ్వండి, ఇటీవల ఒక పునర్వినియోగ కార్యక్రమం చెప్పాను ప్లాస్టిక్తో. అలా వేస్ట్ ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి ఒక ఇంటి నిర్మాణ కార్యక్రమ పనులు అని చెప్పేసి ఆ ఇంటి ఇమేజ్ని కూడా చూపించాను. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు పట్టణంలో అలా ప్లాస్టిక్ వేస్ట్తో ఇండ్లు కూడా నిర్మిస్తున్నారు. అలాంటి ఒక ప్లాస్టిక్ వేస్ట్తో ఈరోజు ఒక రోడ్డు రహదారి నిర్మాణ పనులు కార్యక్రమం ప్రారంభమైంది నోయిడా ప్రాంతంలో. మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడ అంటే నోయిడా, గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్ వే. నోయిడా గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్ వే అనేది ఒకటి ఉంటుంది. సో హైవే, ఆ హైవేకి ప్యారలల్ గా సమాంతరంగా ఇంకొక చిన్న రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ రహదారి యొక్క ప్రత్యేకత ఏంటంటే పూర్తిగా ప్లాస్టిక్ తోటే ఈ రహదారిని నిర్మిస్తున్నారు. ఆ శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభమవడం జరిగింది. సో ఇందులో ఏ సంస్థలు పార్టిసిపేట్ చేస్తున్నారు, అసలు ఎవరు నిర్మిస్తున్నారు ఈ ప్లాస్టిక్ రోడ్ని అంటే దాదాపు 35 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్తో ప్లాస్టిక్ అచ్చుల రహదారి నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమై ఏ సంస్థ పరిధిలో అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్. ఈ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వారు ఇటీవల నిర్మిస్తున్న తొలి ప్లాస్టిక్ అచ్చుల రహదారి
ఏ ప్రాంతంలో అంటారు, ఏ రాష్ట్రంలో అంటారు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నోయిడా, గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్ వేకి ప్యారలల్ గా నిర్మిస్తున్న కొత్త రహదారి, ప్లాస్టిక్ రోడ్ అంటారు దీన్ని. సో అలా ఎవరు నిర్మిస్తున్నారు? భారత్ పెట్రోలియం కార్పొరేషన్. ఎవరి సహకారంతో అంటారు? నోయిడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. సో నోయిడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి సౌజన్యంతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వారు ఒక ప్లాస్టిక్ రహదారి నిర్మాణాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా ఈరోజు ప్లాస్టిక్ ఏదైతే మనం వాడి పారేస్తున్న ప్లాస్టిక్ ఉంటుందో దాన్ని పునర్వినియోగంలోకి తీసుకురావడం కానివ్వండి, మళ్ళీ రకరకాల ఒక డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి, ఇళ్ళ నిర్మాణాలు కానివ్వండి, కొత్త కొత్త పరికరాలు కానివ్వండి చేస్తే ఈ రకం కూడా మనం ప్లాస్టిక్ కంబైట్ చేసిన వారం అవుతాం. సో ఈ రకంగా ఒక అంశం ప్లాస్టిక్ రహదారి వార్తలు నిలిచింది మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా, గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్ వేకి సమాంతరంగా 35 టన్నులతో ఒక ప్లాస్టిక్ రహదారిని నిర్మిస్తున్నారు భారత్ పెట్రోలియం కార్పొరేషన్. ఈరోజు మరొక అంశం, ఇది కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల తరచూ ఉత్తరప్రదేశ్ వార్తలు నిలుస్తూనే ఉంది. చాలా అంశాలు కానివ్వండి, మేళాలు కానివ్వండి, అంతేందుకు లవ్ జిహాద్కి వ్యతిరేకంగా చెప్పాను. లవ్ జిహాద్కి వ్యతిరేకంగా దాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్ తీసుకురావడం కాదు, కేబినెట్ ఆమోదం పొందడం జరిగింది. ఆనందీబెన్ పటేల్ గారు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఆమోదం కూడా పొందడం జరిగింది. అండ్ అమల్లో కూడా వచ్చింది. తొలి కేసు కూడా నమోదైంది ఈరోజు. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా లవ్ జిహాద్కి వ్యతిరేకంగా తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ద్వారా మొట్టమొదటి కేసు ఏ రాష్ట్రంలో నమోదైంది అంటారు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో అలాంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరొక అంశం ఈరోజు వార్తలు నిలిచింది. లక్నో యూనివర్సిటీ. లక్నో యూనివర్సిటీ చాలా చారిత్రాత్మక యూనివర్సిటీ. యాక్చువల్గా 1920 నుండి అమల్లోకి వచ్చింది. 1920 అనగానే దరిదాపుల్లో మనకి ఇంకొక యూనివర్సిటీ వస్తుంది భారతదేశంలో, మనకి ఉస్మానియా యూనివర్సిటీ. సో రెండు దాదాపు కొంచెం అటు ఇటుగా ఏకకాలంలోనే అమల్లోకి వచ్చాయి. సో అలాంటి లక్నో యూనివర్సిటీ 1920 అంటే ఏంటి? 100 సంవత్సరాలు, శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దీని జ్ఞాపకార్థం, ఈ 100 సంవత్సరాల జ్ఞాపకార్థం లక్నో యూనివర్సిటీని ఉద్దేశించి భారత ప్రధాని 2 కార్యక్రమాలు ప్రారంభించారు, 2 ఆవిష్కరణలు చేశారు. ఒకటి పోస్టల్ స్టాంప్, 2 కాయిన్. 100 రూపాయల పోస్టల్ స్టాంప్ అండ్ 100 రూపాయల నాణెం మింటింగ్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో కాయిన్ అంటే ఏంది? 100 రూపాయలు ఒక సైడ్ ఉంటుంది, అది ఇంకో సైడ్ ఏముంటుంది? ఈ లక్నో యూనివర్సిటీ ఇమేజ్ ఉంటుంది. సో ఇటీవల చాలా అంశాలు మనం చూస్తున్నాం. మనకి రాజమాత, ఇటీవల గ్వాలియర్ రాజమాత జ్ఞాపకార్థం కానివ్వండి, FAO జ్ఞాపకార్థం కానివ్వండి, మరి ఇటీవల UNO జ్ఞాపకార్థం కానివ్వండి, ఇలాంటి ఆవిష్కరణలు మనం చాలా చూస్తున్నాం. సో అలా కాయిన్సే కానివ్వండి, పోస్టల్ స్టాంప్సే కానివ్వండి, సో జ్ఞాపకార్థం కొన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. అంతేందుకు మన పోస్టల్ స్టాంప్స్ ఏవైతే ఉంటాయో, ఇండియన్ పోస్టల్, మన తపాలా శాఖ వారు రిలీజ్ చేసే పోస్టల్ స్టాంప్స్ లో ఇటీవల కొత్త అంశం కూడా వచ్చింది, మై కస్టమైజ్డ్ స్టాంప్ అని చెప్పేసి. ఆ అంశం గురించి కూడా మీకు చెప్పాను. చాత్ పూజ పైన ఒక కస్టమైజ్డ్ స్టాంప్ వచ్చిందని. సో ఇలాంటి అంశాలు ఖచ్చితంగా చూడండి. సో అలా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి, భారత తపాలా శాఖ నుండి ఒక 100 రూపాయల స్టాంప్ ని రిలీజ్ చేశారు. ఆ స్టాంప్ మీద ఏం ఇమేజ్ ఉంటుంది అన్నట్టు? లక్నో యూనివర్సిటీ ఇమేజ్ ఉంటుంది. మరి ఇంకొక కాయిన్ వచ్చింది, మనకి కరెన్సీ ఉంటుందా, అలా 100 రూపాయల నాణెము, నాణానికి ఒక వైపు ఏమో 100 రూపాయల నెంబర్ ఉంటుంది, మరొక వైపు లక్నో యూనివర్సిటీ ఇమేజ్ ఉంటుంది. సో అలా 2 ఆవిష్కరణలు ప్రారంభించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా ఇటీవల ఏ యూనివర్సిటీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా భారత ప్రధాని 2 ఆవిష్కరణలు చేశారు. ఒకటి పోస్టల్ స్టాంప్ మరియు కాయిన్. సో 100 రూపీస్ కాయిన్, పోస్టల్ స్టాంప్ 100 రూపీస్ విలువది. సో మోస్ట్ ఇంపార్టెంట్, యూపీకి సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం వార్తలు నిలిచింది. డ్రోన్ డిస్ట్రక్షన్ సిస్టమ్. డ్రోన్ విధ్వంసక వ్యవస్థ అంటారు. డ్రోన్ విధ్వంసక వ్యవస్థ. ఇటీవల మనం తరచూ చర్చించుకునే అంశాలు చాలాసార్లు చూస్తున్నాం. ఇటీవల డ్రోన్లకు సంబంధించి ప్రత్యేక డ్రోన్లు కూడా చెప్పాను మీకు. చాలా రకాలు ఇటీవల మనము లీజుకు తీసుకున్న డ్రోన్లే కానివ్వండి, MQ-9B అని చెప్పాను ఒక అంశం. సో అలా MQ-9B మోస్ట్ ఇంపార్టెంట్. అమెరికా నుండి మన భారత ప్రభుత్వము 2 సంవత్సరాల కాలానికి 2 డ్రోన్లని తీసుకున్నాం. ఫస్ట్ ఒక 1 ఇయర్, తర్వాత మళ్ళీ ఒక 1 ఇయర్ ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి ప్రకటించారు. అలా 2 డ్రోన్లు MQ-9B డ్రోన్లను అమెరికా నుండి భారత్ లీజుకు తీసుకొని 2 డ్రోన్లను ఇండియన్ నావీకి అప్పగించడం జరిగింది. మరి ఇటీవల ఇండియా ఇజ్రాయెల్ ఒప్పందం కూడా కుదిరింది. ఆ ఒప్పందం ద్వారా హెరాన్ అనే ఒక నూతన డ్రోన్ వస్తుంది. అమెరికాతో చాలా ఒప్పందాలు ఉన్నాయి, కొత్త కొత్త డ్రోన్లు, మినీ డ్రోన్స్ అని చెప్పేసి. మరి ఇటీవల మనకు DRDO కూడా చాలా డ్రోన్లని కనిపెడుతోంది. రుస్తోం కానివ్వండి, చాలా డ్రోన్స్, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ అంటాము. సో అలాంటి డ్రోన్లకు సంబంధించి తరచు మనం చూస్తున్నాం. ఈరోజు డ్రోన్ విధ్వంసక వ్యవస్థని రూపొందించింది DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్.
మోస్ట్ ఇంపార్టెంట్ తరచూ వార్తలు నిలుస్తుంది. ఇటీవల చేసిన క్షిపణి ప్రయోగాలే కానివ్వండి, ఇటీవల కరోనా పరిస్థితుల కాలంలో వారు ఆరోగ్య సంరక్షణ చర్యల భాగంగా వారు సృష్టించినవి కానివ్వండి, పీపీ కిట్లను తీసుకొచ్చారు, బయోసూట్ అని చెప్పేసి వెంటిలేటర్లను తీసుకొచ్చారు. వీటన్నింటి గురించి డిఆర్డిఓ గురించి ప్రత్యేకంగా చూడండి ఒకసారి. సో అలా డిఆర్డిఓ డ్రోన్లను తీసుకొస్తుంది, రుస్తోమ్ 2 లాంటి డ్రోన్లను. ఇటీవల వాటి ప్రయోగం చూసాం మనం, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అని చెప్పేసి, శత్రు దేశాల రాడార్ వ్యవస్థ కూడా చిక్కవని చెప్పేసి అలాంటి డ్రోన్ల గురించి చూసాము. కానీ ఈరోజు డ్రోన్ డిస్ట్రక్షన్ అంటున్నాను, అంటే డ్రోన్లని నాశనం చేసే వ్యవస్థను తీసుకొచ్చింది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో. మరి డ్రోన్లను నాశనం ఏంటి అంటే ఇది మన దేశానికి సంబంధించి కాదు. మనము డ్రోన్లను తయారు చేస్తున్నాం, మనం డ్రోన్లను ఎగరేస్తాం కూడా. కానీ శత్రు దేశాలకు సంబంధించి డ్రోన్లు మన సరిహద్దు వెంట ఇటీవల తరచు తిరుగుతున్నాయి. చైనా నుండి కానివ్వండి, ఎక్కువగా పాకిస్తాన్ నుండి పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు మన సరిహద్దు వెంటకి రావడమే కాదు, జమ్మూ కాశ్మీర్లో కానీ పంజాబ్లో కానివ్వండి కొంతమంది యువతను అట్రాక్ట్ చేసి వారికి ఆయుధాల సరఫరా కూడా చేస్తున్నాయి. దాదాపు MP9 అనే ఒక మిషన్ గన్స్ ఉంటాయి, చిన్న చిన్న మిషన్ గన్స్, అలా 10 కిలోల బరువు ఉండే వరకు ఏవైతే ఉంటాయో వస్తువులను కూడా సరఫరా చేస్తున్నాయి. కొంతమందికి డబ్బులను కూడా పంపిస్తున్నాయి. కొన్ని మాదక ద్రవ్యాలు ఉంటాయి, ఎగ్జాంపుల్ డ్రగ్స్ని కూడా సరిహద్దు వెంట సరఫరా చేయడానికి పాకిస్తాన్ ఎక్కువగా డ్రోన్లను వాడుకుంటున్నారు. కానీ పాకిస్తాన్కి అంత తెలివి లేదు, వారు సొంతంగా డ్రోన్లని ఒక్క డ్రోన్ కూడా కలిపెట్టలే. వారు వాడుతున్న డ్రోన్లన్నీ కూడా అమెరికా నుండి దిగుమతి చేసుకున్నవి, లేకపోతే చైనా నుండి దిగుమతి చేసుకున్నాయి. అమెరికా నుండి కొనేంత స్తోమత వారికి లేదు. అందుకోసమే చైనా ఉంటాయి కదా థర్డ్ క్వాలిటీ, ఆ చైనా నుండి ఇంపోర్ట్ చేసుకున్న డ్రోన్స్ని పాకిస్తాన్ సరిహద్దు వెంట మన దగ్గర కొన్ని అలజడులు సృష్టించడానికి వాడుతున్నారు. సో ఇది చాలా సమస్యగా ఉంటుంది, ఎందుకంటే సరిహద్దు వెంట మనకు సైనికులు ఉంటారు. అలాంటి సైనికులను ఏ రకంగా ఇవి ఇబ్బంది పెడుతున్నాయంటే అవి కంటికి కనపంటినా కూడా వాటి పట్టుకోలేకపోతున్నారు. సో పేల్చేద్దామంటే పేల్తలేవు. సో అందుకోసం ఏం చేసింది డిఆర్డిఓ అంటే ఈ డ్రోన్లు ఏవైతే ఉంటాయో శత్రు దేశాలకు సంబంధించిన డ్రోన్లను వాటిని డిస్ట్రక్షన్ చేయాలి, కనబడగానే వాటిని పేల్చి పారేయాలని చెప్పేసి ఒక స్వదేశీ పరిజ్ఞానంతో ఒక డ్రోన్ డిస్ట్రక్షన్ సిస్టమ్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. ఇండియన్ ఆర్మీకి కూడా అప్పచెప్పడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎంతటి పెద్ద డ్రోన్ అయినా కూడా దీని కంటపడింది అనుకోండి, ఇదే డ్రోన్ డిస్ట్రక్షన్ సిస్టమ్ అంటే దీన్ని ఏం చేస్తారు, కొన్ని ఇంపార్టెంట్ ప్లేస్లో లొకేట్ చేస్తారు, ఫిట్ చేస్తారు అన్నట్టు. చేసేసి దానికి సరిహద్దుల వెంట దాదాపు ఒక 3 to 4 కిలోమీటర్స్ వరకు ఏ డ్రోన్ వచ్చినా, ఏ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ వచ్చినా కూడా అది గుర్తిస్తుంది. సో రాడార్ సిస్టమ్ ద్వారా సిగ్నలింగ్ వ్యవస్థ గుర్తించి ఏం చేస్తుంది, ఆ డ్రోన్కి సిగ్నల్ని అందకుండా చేయడం కానివ్వండి. డ్రోన్కి సిగ్నల్ అంటే ఏంటి, ఈరోజు శత్రు దేశం ప్రయోగించిన డ్రోన్ ఉందనుకోండి, వారు సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు ఎడిదికి పోవాలి ఎడిదికి రావాలని చెప్పేసి. అలాంటి డ్రోన్ శత్రు దేశం నుండి బయలుదేరిన డ్రోన్ ఏదైతే ఉంటుందో దాని సిగ్నల్ని బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా గాల్లో తిరిగి అది ఎక్కడో ఇక్కడ పడిపోతుంది అన్నట్టు. లేదంటే సెకండ్ మెథడ్ ఏంటంటే ఆ డ్రోన్ని గుర్తించి దాన్ని డైరెక్ట్గా డిస్ట్రక్ట్ చేసేస్తే పేల్చి పారేస్తున్నట్టు. సో అలాంటి డ్రోన్ డిస్ట్రక్షన్ సిస్టమ్ తీసుకొచ్చడం, మరియు ఈస్టర్న్ లడాక్ సెక్టార్లో కొన్ని ముఖ్యంగా పాకిస్తాన్, ఇంకొకటి ఇటు సైడ్ మనకి ఈస్టర్న్ లడాక్ సెక్టర్ అంటే చైనాకు సంబంధించి, అండ్ పాకిస్తాన్తో సరిహద్దు ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, గుజరాతే కానివ్వండి, పంజాబే కానివ్వండి, వాఘా బార్డర్, ఇక్కడ వీటిని ఇన్స్టాల్ చేస్తున్నారు. సో దీని ద్వారా ఏమవుతాయి, బార్డర్ వెంట వస్తున్న డ్రోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పేల్చి వేసేసి మనము వాటి నుండి వచ్చే ఎలాంటి దుష్పరిణామాలను కూడా చూడలేకపోతున్నాం. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో అలాంటి డ్రోన్ డిస్ట్రక్షన్ సిస్టమ్ని ఇటీవల భారత ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది డిఆర్డిఓ వారు. అండ్ ఇంకొక అంశం ఇక్కడ యాడ్ చేసుకోండి, ఈ డ్రోన్ డిస్ట్రక్షన్ సిస్టమ్ డిడిఎస్ అనండి, ఎందుకంటే మనకి టంగ్ ట్విస్టర్ లైన్ ఉంటుంది ఇది. సో టంగ్ ట్విస్టర్ అంటే ఏంది, మనం ఏదైనా పదాన్ని తరచూ అనలేము. సో డ్రోన్ డిస్ట్రక్షన్ సిస్టమ్ని ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి కాన్వాయ్ ఉంటుంది కదా, ఎస్కాట్ ఉంటుంది కదా, భద్రతా వలయం, ఆ భద్రతా వలయంలో కూడా కొన్నిటిని వాడతారంట. ఎందుకంటే కామన్గా ఎవరైనా మనకు పెద్ద ప్రముఖులు ఉన్నారనుకోండి, విఐపీలు ఉన్నారనుకోండి, దేశాధినేతలు, వారు వెళ్ళే కాన్వాయ్లో అంబులెన్స్, కొన్ని జామర్స్ కానివ్వండి ఇలాంటివి ఉంటాయి. సో అలా మన ప్రధాని కానీ లేకపోతే రాష్ట్రపతి కానీ వెళ్ళే కాన్వాయ్ ఉంటుంది కదా, దానిపైన శత్రు దేశాలు నిఘా వేసే ఉద్దేశంతో కూడా కొంతమంది టెర్రరిస్టులు నిఘా వేయడానికి కూడా డ్రోన్లను వాడుతున్నారు ఇటీవల కాలంలో. అలాంటి డ్రోన్లు మన ప్రధాని కాన్వాయ్ వెళ్ళింది అనుకోండి, దాదాపు 3 to 4 కిలోమీటర్స్లో ఎలాంటి డ్రోన్ని దగ్గరికి రానిదన్నట్టు. సో ప్రధాని కాన్వాయ్లో కూడా దీన్ని వాడబోతున్నారంట. సో డిఆర్డిఓ ఈరోజు తీసుకొచ్చిన కొత్త డ్రోన్ డిస్ట్రక్షన్ సిస్టమ్. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఇలాంటి డ్రోన్ డిస్ట్రక్షన్ సిస్టమ్ని డిఆర్డిఓ కొత్తగా ఏం తీసుకురాలేదు. మన ప్రైవేట్ కంపెనీలు కానివ్వండి, భారతదేశంలో రక్షణ సంబంధిత పరిశ్రమలు ఏవైతే ఉంటాయో అవి చాలా తీసుకొస్తున్నాయి. బట్ ఈరోజు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డ్రోన్ డిస్ట్రక్షన్ సిస్టమ్ని తీసుకురావడమే కాక భారత ప్రభుత్వానికి అప్పచెప్పింది, ఇండియన్ ఆర్మీకి ఇవ్వడం జరిగింది డిఆర్డిఓ. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అంశం. సో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి మధ్యలో కుదిరిన ఒప్పందం ఈరోజు వార్తలు నిలిచింది. ఉద్దేశం ఏంటో చూద్దాము.
అండ్ బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల తరచూ చూస్తున్నాం. లాస్ట్ టైం మనం బిఎస్సికి సంబంధించిన అంశం ఎప్పుడు చూసామంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కుదిర్చిన ఒక ఒప్పందం. సో ఆల్మోస్ట్ 1 month బ్యాక్ ఒకసారి చూడండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా చాలా స్టార్టప్స్ వస్తున్నాయి. వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు కానివ్వండి, సులభతర రుణాల విషయంలో కానివ్వండి, లిస్టింగ్ విషయంలో కానివ్వండి, ప్రత్యేక కార్యక్రమాలు తీసుకొస్తుంది బిఎస్సి. సో అలాంటి బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. అండ్ గుర్తుంచుకోండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, సెబీ ఏ రకంగా షేర్ మార్కెట్ని నియంత్రిస్తుంది, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, మరియు షేర్స్, డిబెంచర్స్, మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, లిస్టెడ్ కంపెనీస్, ఇలాంటి టర్మినాలజీ గురించి ప్రత్యేకంగా చూడండి. బ్యాంకింగ్ ఎగ్జామ్సే కానివ్వండి, ఫైనాన్స్ రంగానికి సంబంధించిన ఏ పరీక్షలైనా కూడా ఈ టర్మినాలజీకి సంబంధించి ప్రత్యేకంగా బిట్లు అడుగుతారు. సో దీనిపైన అవగాహన పెంచుకోండి. ఈరోజు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి మధ్యలో కుదిరిన ఎంఓయు మిషన్ యూత్ పేరుతో జరిగింది. మిషన్ యూత్. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో పేరులోనే ఉంది మిషన్ యూత్. యూత్ జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్న యువత ఎవరైతే ఉంటారో వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలను ఇకపై బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తీసుకొస్తుంది. ప్రత్యేక కార్యక్రమాలు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏం తీసుకొస్తుంది? యాక్చువల్లీ ఇది ఒక ఫైనాన్షియల్ రిలేటెడ్ టర్మ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఫైనాన్స్ సంస్థ. అలాంటి స్టాక్ మార్కెట్కి సంబంధించి ఆర్థిక రంగ సంస్థ జమ్మూ కాశ్మీర్లో యువతను ఉద్దేశించి తీసుకొచ్చే కార్యక్రమాలు ఏంటి? ఫైనాన్షియల్ అవేర్నెస్, సస్టైనబుల్ లైవ్లీహుడ్, ఇలాంటి అంశాలపైన జమ్మూ కాశ్మీర్లో ఉండే యువతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఇస్తుంది. సో ఫైనాన్షియల్ అవేర్నెస్, సస్టైనబుల్ లైవ్లీహుడ్. సో దీంతో పాటు చాలా ఆర్థిక పరమైన అవగాహన కార్యక్రమాలను ఇకపై జమ్మూ కాశ్మీర్లో ఉండే యువత కోసము బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తీసుకొస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో నేరుగా బిట్ అడుగుతారు. అండ్ ఇటీవల బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం కుదుర్చుకుంది, అసలు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ఇలాంటి టర్మినాలజీ చూడండి. అండ్ నెక్స్ట్, ఈరోజు నార్త్ కొరియా వార్తలో నిలిచింది. నార్త్ కొరియా అనగానే మనకు దేశం గుర్తొస్తుందో లేదో కానీ పర్సన్ గుర్తుకొస్తాడు. కిమ్ జాంగ్ ఉన్ తరచూ వివాదాస్పదం అవుతూ ఉంటాడు. ప్రపంచంలో ప్రతి దేశానికి కూడా నార్త్ కొరియా అనగానే ఎక్కువగా తనే గుర్తుకొస్తాడు. ఒక నియంత, ఇటీవల మరణించాడని చెప్పేసి చాలా కాలం గాసిప్స్ కూడా వచ్చాయి. అలాంటి నార్త్ కొరియా చాలా వరకు కూడా కఠిన ఆంక్షలతో కూడిన దేశం. ఆ దేశంలో ఉండే ప్రజలకు స్వేచ్ఛ కూడా ఉండదు. సో అదంతా పక్కన పెడితే ఈరోజు నార్త్ కొరియా ఎందుకు వార్తలు నిలిచింది అంటే ఇటీవల తరచూ నార్త్ కొరియాకి సంబంధించి చాలా దేశాలు కూడా ప్రశంసిస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచాన్నే పట్టిపీడుస్తున్న కరోనా మహమ్మారి, కరోనా వ్యాప్తిని అరికట్టడంలో నార్త్ కొరియా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అగ్రభాగం ఉంది, ముందుంది. ఎందుకంటే వారు చేసిన కట్టడి కార్యక్రమాలు కానివ్వండి, లాక్డౌన్ కానివ్వండి, కఠినంగా ఉంటాయి. ఎగ్జాంపుల్, కరోనా కేసు కనబడితే కూడా వాళ్ళని చంపేసే రకమని అడతాను. సో అలా కరోనా కట్టడి విషయంలో నార్త్ కొరియా తరచూ వార్త నిలిచింది. అంతెందుకు, లాస్ట్ టైం నార్త్ కొరియా గురించి మీకు ఎప్పుడు చెప్పానంటే ఎల్లో డస్ట్ అనే ఒక అంశాన్ని చెప్పాను. సో ఎల్లో డస్ట్, మంగోలియా ప్రాంతం, మంగోలియా నుండి వస్తున్న గాలులు ఏవైతే ఉంటాయో, ఎల్లో డస్ట్తో కూడిన దుమ్ము ధూళితో కూడిన గాలులు ఏవైతే ఉంటాయో నార్త్ కొరియా పైన ప్రభావాన్ని చూపుతాయి. కరోనా వ్యాప్తి చెందడంలో గాలి కూడా కీలక పాత్ర అని చెప్పేసి చాలాసార్లు మనం చూస్తున్నాం. అలా ఎల్లో డస్ట్ ని దృష్టిలో ఉంచుకొని నార్త్ కొరియా దేశమంతా కూడా లాక్డౌన్ విధించాడు కిమ్ జాంగ్ ఉన్ దేశాధ్యక్షుడు. అలాంటి నార్త్ కొరియాలో మరొక లాక్డౌన్ ఈరోజు వార్తలు నిలిచింది. కామన్గా నార్త్ కొరియా అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఆ దేశం చుట్టుపక్కల, కింద చూస్తే సౌత్ కొరియా ఉంటుంది, కానీ చుట్టూ 2 దిక్కులకు కూడా చూడండి సముద్రం ఉంటుంది. సో అలా సముద్ర సరిహద్దును పంచుకుంటున్న దేశం నార్త్ కొరియాలో ఆ దేశం పంచుకుంటున్న సముద్ర ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ సముద్ర జలాల్లో లాక్డౌన్ విధించడం జరిగింది. అంటే ఏంటి, దేశంలోని ఏ పౌరుడు కూడా సముద్ర జలాల వద్దకి పోకూడదు, చేపలు కూడా పట్టకూడదు. ఎందుకంటే చాలా వరకు సముద్ర తీర ప్రాంతం ఉన్న దేశాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ లైవ్లీహుడ్ అనేది ఎక్కువగా చేపలపైన డిపెండ్ అంటారు. సో చేపలను పట్టడం కొంతకాలం నిషేధించారు. అండ్ దాంతోపాటు ఈ లాక్డౌన్ కేవలం నార్త్ కొరియాకే కాదు, ప్రపంచ దేశాలపైన కూడా ప్రభావాన్ని చూపించబోతోంది. ఎలా అంటే ఈ లాక్డౌన్ సముద్ర జలాలపైన విధించాడు కాబట్టి ఆటోమేటిక్గా వేరే దేశం నుండి వెళ్ళే నౌకలు కానీ, ట్రేడ్ నౌకలు ఉంటాయి కదా, అలా సరుకులు తీసుకుపోయే నౌకలు కానివ్వండి, వీటన్నిటికీ కూడా అమలు చేస్తున్నాడు. ఏ ఒక్క నౌక కూడా ఏ దేశానికి సంబంధించిందైనా, మా దేశానికి సంబంధించిందైనా, మా దేశంతో సరిహద్దు ప్రాంతంలో ఉన్న సముద్ర జలాల్లోకి రాకూడదని చెప్పేసి లాక్డౌన్తో ఈరోజు నార్త్ కొరియా వార్తలు నిలిచింది. సో అలా కరోనా కట్టడి విషయంలో యాక్చువల్గా ప్రపంచ దేశాలు నమ్మేది ఏంటంటే ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నార్త్ కొరియాలో లేవు అని చెప్పేసి నార్త్ కొరియా అధ్యక్షుడే ప్రసంగించారు. కానీ గడిచిన నెల ఒక కేసు వచ్చింది. కానీ ఆ కేసు విషయంలో కూడా
చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. సో అలాంటి లాక్డౌన్ ఈరోజు భూమి మీదే కాదు సముద్ర ప్రాంతాల్లో కూడా విధించి నార్త్ కొరియా వార్తలు నిలిచింది. అలా దేశాలు ఏవైతే ఉంటాయో ప్రపంచ దేశాలన్నిటిపైన దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే సరిహద్దు వెంట ఏదైతే ఉంటుందో సముద్ర జలాలు ఏవైతే ఉంటాయో ఆ సముద్ర జలాలపైన ఆంక్షలు విధిస్తే వాణిజ్యం అనేది దెబ్బతింటుంది. సో అలాంటి లాక్డౌన్తో ఈరోజు నార్త్ కొరియా వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ షాంఘై సహకార సంస్థకి సంబంధించిన సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మొట్టమొదటిసారి భారత్ ఆతిథ్యంలో ఎస్సీఓ సమావేశాలు ఈరోజు ప్రారంభం కాబోతున్నాయి. సో భారతదేశం నుండి ఈ సమావేశాలకు ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. మోస్ట్ ఇంపార్టెంట్. సో భారత్ ఆతిథ్యం ఇవ్వబోతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాల్లో ఎన్ని దేశాలు ఉంటాయంటే యాక్చువల్లీ ఎస్సీఓ సభ్య దేశాలు ఏంటంటే చూడండి, చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్. సో ఈ దేశాలన్నిటి కూడా ఆహ్వానం పంపిస్తారన్నట్టు. సో ఈ దేశాలు మరియు వీటితో పాటు అబ్జర్వర్ స్టేట్స్ ఉంటాయి. అందులో ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, ఇరాన్, మంగోలియా. సో ఈ దేశాలు గుర్తుంచుకోండి. అబ్జర్వర్ స్టేట్స్ ఏంటి, మెంబర్స్ ఏంటి, చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్. ఇండియా, పాకిస్తాన్ గుర్తుంచుకోండి సరిపోతుంది. మిగతా ఒక రష్యా పేరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఒకప్పుడు పూర్వం యుఎస్ఎస్ఆర్ 1991 ఆ టైంలో విచ్ఛిన్నమైన తర్వాత చిన్న చిన్న దేశాలు వచ్చినాయి కదా, ఆ చిన్న చిన్న దేశాలు మిగతా సభ్య దేశాలుగా ఉన్నాయి. కిర్గిస్తానే కానివ్వండి, కజకిస్తానే కానివ్వండి, తజికిస్తానే కానివ్వండి, ఉజ్బెకిస్తానే కానివ్వండి. అలా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్న సభ్య దేశాలు మరియు అబ్జర్వర్ స్టేట్స్. సో వీరందరికీ ఆహ్వానం పోయింది. ఈ రోజు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సో ఈ సమావేశాల్లో భారత్ ఏమని ప్రసంగిస్తుంది, ఏ రకంగా ఉంటాయి, దీనికి సంబంధించిన అంశాలను కూడా మనం రేపటి క్లాస్లో చూద్దాం. సో అలా ఎస్సీఓ సమావేశాలు మొట్టమొదటిసారి భారత్ ఆతిథ్యంలో ప్రారంభం అవడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో భారతదేశం నుండి ఈ సమావేశాలకు ఆతిథ్యంగా వెంకయ్య నాయుడు గారు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశంలో అత్యున్నత పదవి ఉపరాష్ట్రపతి కాబట్టి వెంకయ్య నాయుడు గారు ఎస్సీఓ విషయంలో ఈరోజు వార్తలు ఇచ్చారు. నిన్నటి రోజున వెంకయ్య నాయుడు గారు సైక్లింగ్ సంబంధించి అవగాహన, ప్రపంచ సైక్లింగ్ అలయన్స్ విషయంలో కొన్ని కీలక అంశాలు కూడా ప్రస్తావించారు. మనకు సైక్లింగ్ సంబంధించి ఆరోగ్య సంబంధిత అంశాలు కానివ్వండి. సో అలా వెంకయ్య నాయుడు గారు ఈరోజు మరొకసారి వార్తలు ఇచ్చాడు ఎస్సీఓ విషయంలో. అండ్ నెక్స్ట్ ఈరోజు ఏపీకి సంబంధించిన అంశాలు. సో రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే ఏపీ రాష్ట్రంలోని ఒక ప్రాంతం రాంబిల్లి గుర్తుంచుకోండి. రాంబిల్లి. సో రాంబిల్లి అంటే మనకు విశాఖపట్నం దగ్గర. సో అలా తీర ప్రాంతాన్ని పంచుకుంటున్న రాష్ట్రాలు 9 రాష్ట్రాలు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. కోస్టల్ స్టేట్స్ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. ఆ తీర రేఖకు సంబంధించి ఏవైతే ఉంటాయో తీర ప్రాంత రాష్ట్రాలు ఉంటాయి కదా, వీటికి సంబంధించి ఒక్కొక్క పేరు ఉంటుంది. మలబార్ తీరం అంటే ఏ రాష్ట్రాలని, సర్కార్ తీరం అని చెప్పేసి, కొంకన్ అని చెప్పేసి. సో ఇలాంటి పేర్లు కూడా చూడండి. అండ్ ఒక్కొక్క తీరంలో ఒక్కొక్క వనరులకు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ కేరళ సముద్ర తీరం అనగానే మనకి మోనజైట్ గుర్తుకు రావాలి. థోరియం మోస్ట్ ఇంపార్టెంట్, న్యూక్లియర్. సో అలా థోరియం నిల్వలకు ప్రపంచంలోనే ఒక మోనోపాలి మన మోనజైట్ కేరళ రాష్ట్రానికి సంబంధించి. అలా ఒడిషా అనగానే గహిర్మాత బీచ్ గుర్తుకు రావాలి. ఇటీవల మనం ఆలివ్ రిడ్లీ టర్టిల్ గురించి చూసాము. సో అలా తీర ప్రాంత రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలా విశాఖపట్నం మనకి పోర్టు పరంగా చాలా ఇంపార్టెంట్. సో విశాఖపట్నం పక్కన రాంబెల్లి సైట్ ఏదైతే ఉంటుందో ఈ తీర ప్రాంతము 27 కిలోమీటర్ల వెంట ఇండియన్ నేవీకి సంబంధించి ఒక నావల్ బేస్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏపీ నేవీ వారు ఇండియన్ నేవీకి లెటర్ రాయడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇండియన్ నేవీ న్యూ నావల్ బేస్ ఇటీవల కాలంలో తూర్పు తీరం వైపు ఏ ప్రాంతంలో అబ్జర్వేషన్ ఉంది అంటారు. సో రాంబిల్లి ప్రాంతంలో 27 కిలోమీటర్ల తీర ప్రాంతంలో న్యూ నావల్ బేస్ ఇండియన్ నేవీకి సంబంధించిన నావల్ బేస్ అంటే ఏంటి, అక్కడ ఎక్కువ ఇండియన్ నేవీకి సంబంధించిన కార్యకలాపాలు కొనసాగుతున్నట్టు. అలా నావల్ బేస్ విషయంలో ఇటీవల కొత్త నావల్ బేస్ విషయంలో తూర్పు తీరమన్నా పర్లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వార్తల్లోకి వచ్చిన ఆ స్థలం పేరు ఏంటి అంటారు, రాంబెల్లి తీరం. అందుకోసం ప్రభుత్వము 27 కిలోమీటర్ల తీర ప్రాంతానికి కూడా కేటాయించడం జరిగింది. అతి త్వరలో ఇండియన్ నావల్ న్యూ బేస్ ని తూర్పు తీర రేపు ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం ఏపీలో చూడబోతున్నాం. సో మోస్ట్ ఇంపార్టెంట్. నేరుగా ఒక బిట్టు గుర్తుంచుకోండి. ఎందుకంటే దీనికి సంబంధించి చాలా ఇన్స్పెక్షన్స్ ఉంటాయి, అనుమతులు రావాలి, ఇండియన్ నేవీ అప్రూవ్ చేయాలి, భారత ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వాలి. కానీ ఆటోమేటిక్ ఇది ఒక స్ట్రాటజిక్ పాయింట్ కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశాలు 100% ఉన్నాయి. సో అలా ఇటీవల ఇండియన్ నావల్ బేస్ న్యూ నావల్ బేస్ విషయంలో ఏపీలోని ఏ ప్రాంతం వార్తల్లోకి వచ్చిందంట నేరుగా గుర్తుంచుకోండి, రాంబిల్లి అంటే వైజాగ్ దగ్గర. అండ్ నెక్స్ట్ ఏపీకి సంబంధించిన మరొక అంశం అమూల్ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. దాదాపు ఒక 3 months బ్యాక్ చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అమూల్ సంస్థకి మధ్యలో కుదిరిన ఒప్పందం అని. ఆ తర్వాత మరొకసారి చెప్పాను, ఇందులో భాగంగా ఈ ప్రాజెక్ట్లో భాగంగా కొంతమంది
అధికారులకు శిక్షణ కార్యక్రమాలను కూడా ఇస్తోంది అమూల్ సంస్థ అని చెప్పేసి ఈరోజు అమూల్ మరొకసారి వార్తలు నిలిచింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, రాష్ట్రంలో సహకార రంగం ఏదైతే ఉంటుందో కోఆపరేటివ్ సొసైటీలో మిల్క్ డైరీ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా పాడి పరిశ్రమని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అమూల్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ అమూల్కి సంబంధించి అమూల్ ప్రాజెక్ట్ రాష్ట్రంలో అమలు కాబోతోంది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్ 2వ తేదీ నుండి అమూల్ ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రాబోతుంది. అలా దాదాపు 3 నెలల కింద కుదుర్చుకున్న ఒప్పందము ఇటీవలే అధికారులకు శిక్షణ కానివ్వండి, సో ఈ డైరీ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు కానివ్వండి, అవన్నీ ముగించుకొని సో అమూల్ ప్రాజెక్టు కార్యక్రమాలు డిసెంబర్ 2 నుండి రాష్ట్రంలో అమలు కాబోతున్నాయి అని చెప్పేసి వ్యవసాయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ సెక్రటరీ ఎవరు ప్రస్తుతం పూనం మాలకొండయ్య గారు అధికారికంగా ఒక లేఖను విడుదల చేశారు. సో డిసెంబర్ 2 నుండి అమూల్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లోకి రాబోతుంది. సో నేరుగా బిట్టు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పర్సన్స్ గుంటుపల్లి వెంకటేశ్వరరావు. యాక్చువల్గా సోషలిస్ట్ పార్టీ నాయకుడు గుంటుపల్లి వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. వ్యక్తుల్లో ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఒక సీనియర్ యాక్చువల్గా రాజకీయ నాయకుడే కానీ ఎక్కువగా సామాజిక కార్యక్రమాలతో పరిచయమైన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకి సంబంధించిన వ్యక్తి. రాష్ట్రీయ పరీక్షలు మాత్రమే తన గురించి అడుగుతారు, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి గుంటుపల్లి వెంకటేశ్వరరావు గారు ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఎవరంటే ఇతను సోషలిస్ట్ పార్టీ నాయకుడు, భారత్ సమాజ్ సేవక్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా చాలా కాలం పనిచేశాడు. ఈ సొసైటీ తరపున భారత సమాజ్ సేవక్ తరపున చాలా వరకు హెల్పింగ్ హ్యాండ్స్ కానివ్వండి, చాలా సహాయ కార్యక్రమాలతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి గుంటుపల్లి వెంకటేశ్వరరావు గారు ఈరోజు గుంటూరు జిల్లాలో మరణించడం జరిగింది. సో నేరుగా ఎగ్జామ్లో రాష్ట్రీయ పరీక్షలు అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన గుంటుపల్లి వెంకటేశ్వరరావు గారు ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి, ఏ సొసైటీకి సంబంధించి కానీ ఏ పార్టీకి సంబంధించి కానీ అడుగుతారు. సో సోషలిస్ట్ పార్టీ నాయకుడు మరియు భారత సమాజ సేవకు తరపున చాలా చారిటీ కార్యక్రమాలు కూడా నిర్వర్తించిన వ్యక్తి గుంటుపల్లి వెంకటేశ్వరరావు. సో ఇంతకు మించి అవసరం లేదు ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన లాస్ట్ పర్సన్ సాదిక్ అల్ మహ్దీ. సాదిక్ అల్ మహ్దీ సో ఇస్లాంకి సంబంధించిన వ్యక్తి. ఇతని పేరు ఇంకొక పేరు, అసలు పేరు ఏంటంటే సాదిక్ అల్ సిద్దికి. యాక్చువల్గా సూడాన్ దేశానికి మాజీ ప్రధాని. సో ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన చిట్ట చివరి సూడాన్ ప్రధాని ఈరోజు కోవిడ్-19 బారిన పడి ప్రాణాలు వదులుకోవడం జరిగింది. సో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి. ఎగ్జామ్లో నేరుగా బిట్ అడుగుతారు. సో ఇటీవల వార్తలో నిలిచిన పర్సన్ సాదిక్ అల్ మెహదీ. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఏ దేశానికి సంబంధించి మాజీ ప్రధాని, ఎందుకు వార్తలకు వచ్చారంటారు. సో మరణిస్తూ వార్తలు నిలిచారు. సూడాన్ ఒక డెమోక్రటిక్ ఎలక్షన్స్ ద్వారా మనకి ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన చిట్ట చివరి ప్రధాని, మాజీ సూడాన్ ప్రధాని ఈరోజు కోవిడ్-19 బారిన పడి ప్రాణాలు వదులుకోవడం జరిగింది. సో వార్తలు ఇచ్చిన పర్సన్ నేరుగా ఎగ్జామ్లో గుర్తుంచుకోండి. సో అతని అసలు పేరు సాదిక్ అల్ సిద్దికి. సో వీరు మనకు వార్తలు నిలిచిన వ్యక్తులు మరియు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా ఉంటే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.